श्रीमहाजनाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विश्वेशं माधवं तुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मञ्जन्निकां। ज्येष्ठदन्तमहाकाय कल्पान्तदहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। ధర్మరాజు సర్వసంపదని జూదంలో ఓడిపోయాడు. తన సోదరులు నలుగురిని ఓడిపోయాడు. తన్ని తాను ఓడిపోయాడు. చివరికి ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. అప్పుడు విదురుడు హెచ్చరించాడు, చాలా అధర్మమైనటువంటి పని చేస్తున్నారు. ఈ దుర్యోధనుడు చేసినటువంటి ఈ అధర్మ కృత్యం వల్ల ఎంతో నష్టం కలగబోతోంది, నాశనం జరగబోతోంది అని హెచ్చరించాడు. దుర్యోధనుడు చాలా గర్వంతో ఉన్నాడు, మదంతో ఉన్నాడు, గెలిచినటువంటి ఉత్సాహంతో ఉన్నాడు. అక్కడ ప్రాతికామి అని ఉన్నాడు, అతన్ని పిలిచాడు. పిలిచి, ప్రాతికామి, నువ్వు ద్రౌపది ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి ద్రౌపదిని నువ్వు తీసుకొని రా సభటి. నువ్వు పాండవుల విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ విదురుడు కూడా పిరికివాడు, అతడి వల్ల కూడా నువ్వేమీ భయపడాల్సిన మా పని లేదు. ఎందువల్లంటే ఈ విదురుడు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, మన అభివృద్ధిని సహించలేడు. నువ్వు వెంటనే వెళ్ళు అనగానే రాజాజ్ఞ శిరసావించిన ప్రాతికామి రాజభవనంలో ప్రవేశిస్తున్నాడు. ఎలా ప్రవేశిస్తున్నాడు? సింహం ఉన్నటువంటి గుహలోకి ఒక కుక్క ఏ రకంగా ప్రవేశిస్తుందో అలా ప్రవేశించాడు. ప్రవేశించి వెంటనే అన్నాడు, ద్రౌపది, ధర్మరాజు యుధిష్ఠిరుడు జూత ఉన్మాదానికి గురైపోయాడు. అందువల్ల దుర్యోధనుడు జూతంలో నిన్ను గెలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు ధృతరాష్ట్రుడి భవనానికి రావాలి. నిన్ను అక్కడ దాసీగా పని చేయడం కోసం తీసుకువెళ్తున్నాను అన్నాడు. అది విన్నటువంటి ద్రౌపదీదేవి అడిగింది, ప్రాతికామి, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? రాజకుమారుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే తన భార్యని పందెంగా పెట్టి జూదం ఆడతాడా? ఆ రాజు మూర్ఖుడా? జూదంతో పిచ్చి ఎత్తిపోయినవాడా? పిచ్చివాడైపోయాడా? పందెం పెట్టడానికి మరేమీ దొరకలేదా అని అడిగింది ద్రౌపది. అది విన్నటువంటి ప్రాతికామి సమాధానం చెప్తున్నాడు, జూదంలో పందెంగా పెట్టడానికి మరేదీ లేనటువంటి సమయంలోనే అజాతశత్రుడైనటువంటి ధర్మరాజు ఈ రకంగా జూదం ఆడాడు. ముందు తమ్ముల్ని ఓడిపోయాడు, తరువాత తనని తాను ఓడిపోయాడు, తరువాత నిన్ను కూడా పందెంగా పెట్టాడు, ఓడిపోయాడు. అప్పుడు ఇక్కడ అద్భుతమైన ప్రశ్న, ద్రౌపదీదేవి యొక్క ప్రశ్న. గచ్చత్తం కిందవం గత్వా సభాయాం పృక్షసూతజ కిన్ను పూర్వం పరాజేషి
ఆత్మానమదవామమాం కిన్ను పూర్వం పరాజేషి ఆత్మానమదవానుమాం. నాయనా సూతకుమారా, నువ్వు సభాభవనానికి వెళ్ళు. ఈ జూదమాడినటువంటి మహారాజుని ఈ ప్రశ్న అడుగు. ముందు నిన్ను ఓడిపోయావా లేక నన్ను ఓడిపోయావా? తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా అనే ప్రశ్న మన తెలుగులో వినిపిస్తుంది. ఆ విషయం తెలుసుకొని వచ్చిన తర్వాత నన్ను నువ్వు తీసుకుని వెళ్ళొచ్చులే. ఇది తెలిసిన తర్వాతే దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా నేను సభాభవనానికి వస్తానని చెప్పింది ద్రౌపది. ప్రాతికామి సభాభవనంలో ప్రవేశించాడు. రాజులందరి సమక్షంలో ఉన్నటువంటి యుధిష్ఠిరుడికి ఈ మాట వినిపించాడు. ఏ వస్తువుల మీద ఆధిపత్యం కలిగి నువ్వు నన్ను ఓడిపోయేవయ్యా? ముందు నువ్వు ఓడిపోయావా లేక నన్నే ముందు ఓడిపోయావా అని ద్రౌపది అడిగింది అని ప్రశ్న చెప్పాడు. యుధిష్ఠిరుడు ఇది విన్నటువంటి వాడు నిశ్చేష్టుడైపోయాడు. ప్రాణాలు పోతే ఎంత బాధపడతారో అంత బాధపడ్డాడు. ఏది మంచో ఏది చెడో ఏది సమాధానం చెప్పే స్థితిలో లేడు ధర్మరాజు యుధిష్ఠిరుడు. వెంటనే దుర్యోధనుడు అందుకున్నాడు. ద్రౌపదిని ఇక్కడికి రమ్మను, ఇక్కడికి వచ్చి ఈ ప్రశ్న అడగమను. ఆమె ప్రశ్న ఏమిటి, ఆ ప్రశ్నకి యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం ఏమిటి అనేది అందరూ కూడా వింటారు అన్నాడు. ఈ ప్రాతికామి దుర్యోధనుడికి లోబడిన వాడు కాబట్టి రాజభవనానికి వెళ్ళాడు. మళ్ళీ చెప్పాడు ద్రౌపదితో, సభ్యులందరూ కూడా నేను సభాభవనానికి పిలువన్నారు అని అప్పుడు చెప్తున్నాడు. కౌరవులది వినాశకాలం రాబోతోంది. నిన్ను సభలోకి పిలిపించి పతనమైనటువంటి సుయోధనుడు తన ఐశ్వర్యాన్ని ఏమీ కూడా రక్షించుకోలేనటువంటి పరిస్థితిని మార్గం సుగమం చేస్తున్నాడు అని చెప్పాడు. అది విన్నటువంటి ద్రౌపది అడిగింది, విధి ఈ రకంగా నిర్ణయించిందేమోనయ్యా అని. అది వాళ్ళు పెద్దవారు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సరే సుఖము దుఃఖము అనేటివి తప్పవు. అయితే ధర్మం త్వేషం పరమం బ్రహలోకే సనః సమం దాస్యతి గోప్యమానః. ధర్మం ఏదైతే ఉన్నదో లోకంలో ధర్మం అనేదే గొప్పది. అందువల్ల మనం ఏం చేయాలి? ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాచరణే ధర్మరక్షణ. మనము ధర్మాన్ని రక్షిస్తే అది మనకి శాంతిని కలిగిస్తుంది. ఈ ధర్మాన్ని నేను ఎప్పుడూ కూడా అతిక్రమించను. కాబట్టి నువ్వు కౌరవ సభలోకి వెళ్ళు, ధర్మబద్ధమైనటువంటి నా ఈ మాటని అడుగు సభలో. నేనేం చేయాలో వారినే నిర్ణయం చేయమను. వారు ఏ రకంగా నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను అంది. అని ధర్మాత్ములు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు అక్కడ సభలో. వారందరూ ఏ రకంగా నిర్ణయం చేస్తే ఆ ప్రకారం నేను చేస్తాను అన్నది. ఈ మాట వినటువంటి సూతుడు మళ్ళీ వెళ్ళాడు ప్రాతికామి సభలో. మళ్ళీ ద్రౌపదీదేవి చెప్పిన మాటను వినిపించాడు. దుర్యోధనుడు చాలా మొండి పట్టుదలతో ఉన్నాడు. ఇక్కడే చూడండి, ధర్మాత్ములు, పెద్దవాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, నీతిమంతులైన వారు, ధర్మం చెప్పవలసినటువంటి వాళ్ళందరూ కూడా మౌనం వహించారు. ఎవ్వరూ మాట్లాడలేదు. అందరూ తల దించుకొని కూర్చున్నారు అందరూ కూడా. దుర్యోధనుడు ఏం చేయబోతున్నాడో గ్రహించినటువంటి ధర్మరాజు ద్రౌపదీదేవికి విశ్వాసపాత్రుడైనటువంటి ఒక దూతను పిలిచి సందేశం పంపించాడు. ద్రౌపది, నువ్వు ఏకవస్త్రవి, రజస్వలవి. ఎటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నప్పటికీ కూడా ఏడుస్తూ నువ్వు సభలోకి రా. వచ్చి మీ మామగారి ఎదురు నిలబడు. నువ్వు ఆ రకంగా వస్తే ఈ సభలో ఆ రీతిలో వచ్చినటువంటి నిన్ను చూసినటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుడిని గట్టిగా నిందిస్తారు అని చెప్పాడు. ఆ సూతుడు వెంటనే ద్రౌపది భవనానికి వెళ్ళాడు అని ధర్మరాజు పంపించినటువంటి సందేశాన్ని అందజేశాడు. ఈ మహాత్ములైనటువంటి పాండవులు చాలా దీనంగా ఉన్నారు, దుఃఖిస్తున్నారు, సత్యానికి కట్టుబడి ఉన్నారు. వారు
సత్యానికి ధర్మానికి కట్టుబడిపోయి ఉన్నారు. ఏమి జరుగుతున్నది అనేది కూడా గమనించే పరిస్థితుల్లో లేరు వారు. ఆ పాండవుల యొక్క దీనంగా ఉన్నటువంటి ముఖాలని చూసి దుర్యోధనుడు ఎంతో ఆనందపడుతున్నాడు అని అప్పుడు మళ్ళీ చెప్పాడు, ప్రాతికామి వెళ్ళు ఆ ద్రౌపదిని తీసుకురా అన్నాడు. ఆమె ఎదురుగుండానే ఈ కౌరవులు సమాధానం చెప్తారు, ఆమె అడిగిన ప్రశ్న అని చెప్పాడు. వెంటనే ఈ దుర్యోధనుడి యొక్క వశంలో ఉన్నటువంటి ఈ సూతుడు తనకి మానం కలుగుతుందా అవమానం కలుగుతుందా అనేది పట్టించుకోకుండా అడిగాడు, ద్రౌపదితో ఏమిటి చెప్పమంటారు అని అడిగాడు. అది విన్నటువంటి దుర్యోధనుడు ఏమన్నాడంటే, దుశ్శాసన, ఈ సేవకుడైనటువంటి సూతపుత్రుడు ఉన్నాడే వీడు మందమతయ్యా, వీడు భీముడిని చూసి భయపడిపోతున్నాడు. కాబట్టి నువ్వే వెళ్ళి ద్రౌపదిని తీసుకురా. ఈ పరాధీనులైనటువంటి పాండవులు నిన్నేమీ చెయ్యలేరులే అన్నాడు. అది విన్నటువంటి దుశ్శాసనుడు వెంటనే కళ్ళు బాగా ఎర్రజా చేసుకున్నాడు. పాండవులు నివసిస్తున్న భవనంలో ప్రవేశించి ద్రౌపదితో అన్నాడు, పాంచాలి రా రా అని పిలిచాడు. జూదంలో నిన్ను గెలుచుకున్నాము, సిగ్గు విడిచిపెట్టి దుర్యోధనుని చూడు, కౌరవుల్ని సేవించు, ధర్మబుద్ధితో నిన్ను మేము పొందేము, సభలోకి రా అన్నాడు. ఏం ధర్మబుద్ధి? ఆ మాట విన్నటువంటి ద్రౌపది ముఖాన్ని చేత్తో తుడుచుకుంది పాపం. అక్కడ ధృతరాష్ట్రుడు యొక్క అంతఃపురకాంతలు ఉన్నటువంటి వైపుకి పరిగెట్టడం మొదలుపెట్టింది. దుశ్శాసనుడు కూడా ఆమెని వెంబడించాడు. నల్లగా ఉంగరాలతో ఉన్నటువంటి జుట్టుని పట్టుకున్నాడు దుశ్శాసనుడు. ఏమిటా జుట్టు అంటే చెప్తున్నారు ఇక్కడ, ఏ రాజసూయావృధే జలేన మహాత్రతో మంత్రభూతేన సిద్ధాః తే పాండవానాం పరిభూయ వీర్యం బలా ప్రముష్టా ధృతరాష్ట్రజేన. రాజసూయం అనేటువంటి మహాక్రతువులో ఆవృత స్నానంలో మంత్రపూతమైనటువంటి పవిత్ర జలాలతో తడిసినటువంటి ఆ ద్రౌపదీదేవి యొక్క జుట్టుని ఈ దుశ్శాసనుడు పట్టుకున్నాడు. అంటే పాండవుల యొక్క పరాక్రమాన్ని పరిహాసం చేశాడు వాడు. ఎంతో పొడవుగా ఉండే జుట్టు ద్రౌపదిది. అంతమంది భర్తలు ఉన్నప్పటికీ కూడా అనాథ అయింది అవేలక్కడ ద్రౌపదీదేవి. ఒక అనాథని ఎలా లాక్కెళ్తారో అలా ఆడుకొని వెళ్తున్నాడు. ఆర్తితో ఉన్నది. ఒక పెద్ద పెనుగాలి వీస్తే అరటి చెట్టు ఎలాగైతే పడిపోతుందో అటు ఇటు కదులుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, అటువంటి స్థితిలో ఉన్నది దుశ్శాసనుడు. పట్టుకొని వెళ్తూ ఉంటే ద్రౌపదీదేవి, నేను రజస్వలని ఏకవస్త్రతో ఉన్నాను, ఈ రకంగా సభలోకి నన్ను తీసుకుని వెళ్ళకూడదురా అని చెప్పింది. దుశ్శాసనుడు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు జుట్టుని, ఏదో అందామనుకున్నాడు. అప్పుడు ఆమె ఒక్కసారి శ్రీకృష్ణ స్వామి వారిని కృష్ణంచ జిష్టుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశది యాజ్ఞసేని, శ్రీకృష్ణ స్వామి వారిని శరణు కోరుతూ ఒక్కసారి ఆక్రోశించింది. అప్పుడు దుశ్శాసనుడు అన్నాడు, నువ్వు రజస్వలు కావచ్చు, ఏకవస్త్రవు కావచ్చు, వివస్త్రమైనా కావచ్చు, జోదంలో నిన్ను గెలుచుకున్నాము, నువ్వు మా దాసివి, ఇప్పుడు మా ఇష్ట ప్రకారం నువ్వు దాసుల మధ్యనే నివసించాలి అని చెప్పాడు. ఈ ద్రౌపది ఈ రకంగా అసహనంతో మండిపడిపోతోంది, వస్త్రం జారిపోతోంది, సిగ్గుతో ఉన్నది. మెల్లమెల్లగా అప్పుడు ఆమె అన్నది, సభలోకి వచ్చింది. ఈ సభలో ఉన్నవారంతా ఎవరు అంటే, క్రియావంతః సర్వ ఏవేంద్రకల్ప గురుస్థాన గురువశ్చైవ సర్వే తేషామగ్రే నోత్సహే స్థాతుమేవం. ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి మహనీయులు, కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, ఇంద్రుడితో సమానమైనటువంటి వారు, గురుస్థానంలో ఉన్నటువంటి వారు, గురువులు కూడా ఉన్నారు ఇక్కడ. వారి మధ్య ఈ రకంగా నేను నిలబడ్డాను, ఇది చాలా తగని పని అని చెప్పింది. అని దుశ్శాసనుడు అన్నది, క్రూరకర్ముడివి నువ్వు, దురాచారుడివి, నన్ను లాడవద్దు అని చెప్పింది. వివస్రణ చెయ్యొద్దు అని చెప్పి అన్నది, ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా మీరు సహాయంగా ఉన్నా సరే
పాండవులు నిన్ను మాత్రం సహించరు అని హెచ్చరిక చేసింది. ధర్మరాజు మహాత్ముడు, ఎప్పుడు కూడా ధర్మంలోనే నిలిచుండేటువంటి వాడు. ధర్మమందే అతని బుద్ధి నిలుస్తుంది. ధర్మం చాలా సూక్ష్మమైనది. కేవలము అందులో నిపుణులు మాత్రమే ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించగలుగుతారు. నేను నా భర్తలో ఉన్నటువంటి గుణాలని కాకుండా పరమాణు రూపమైన దోషాన్ని కూడా చెప్పదలుచుకోలేదు అంది. ఇది అంతటి ఆపద వచ్చిన సమయంలో కూడా భర్తల గురించి మంచి విషయాలే చెప్తాను, కానీ భర్తలో ఉన్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషాన్ని కూడా నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పింది. వాచాభిభర్తు పరమాణు మాత్రం ఇక్షామి దోషం నదునాన్విసృజ్య అని ఈ కురువీరులందరి మధ్యన రజస్వలగా ఉన్నటువంటి నన్ను ఈ విధంగా లాడడం అనేది తగిన పని. ఇక్కడ ఒక్కళ్ళు కూడా నువ్వు చేస్తున్న పని తప్పు అని నిన్ను నిందించడం లేదు. వీరందరూ కూడా నీ అభిప్రాయంతో ఉన్నాననే మాట నిశ్చయంగా తెలుస్తోంది అన్నది అని అంటోంది. దిగ్గస్తు నష్ట అనుభారతాన ధర్మస్తద ఛత్రవిదాంత వృత్తం ఎత్ర యతీతం కురుధర్మవేలాం ఫెచ్చంతి సర్వే కురవసభాయాం. ఈ భరతవంశ రాజులు ఎవరైతే ఉన్నారో వారి ధర్మము, ఈ క్షత్రియ ధర్మవేత్తలైనటువంటి ఈ మహానుభావులు నడవడి రెండూ కూడా చెడిపోయాయి ఇక్కడ. అందువల్లనే అంటే వారి యొక్క ధర్మము చెడిపోయింది, వారి యొక్క నడవడి కూడా చెడిపోయింది. అందువల్లే ఈ కౌరవులు ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు. అయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ఎవరు కూడా ఇందులో కల్పించుకోవటం లేదు అని చెప్పింది. ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, మహానుభావుడు ధృతరాష్ట్ర మహారాజు, వీరందరిలోని కూడా శక్తి అనేది ఉడికిపోయింది. ఈ కురువంశంలో వృద్ధులైనటువంటి వారందరిలోని ప్రధానమైన వారందరూ కూడా ఈ దుర్యోధనుడు చేస్తున్నటువంటి అధర్మమైనటువంటి పనుల మీద దృష్టి పెట్టడం లేదు అని అడుగుతున్నది. ఈ నేను వేసినటువంటి ఈ ప్రశ్నకి సభాసనందరూ కూడా సమాధానం ఇవ్వండి. ధర్మబద్ధంగా నన్ను గెలుచుకున్నారా లేదా అని అడిగింది. అంటూ ఆ ప్రశ్న అడుగుతూ ఒక్కసారి తన యొక్క కోణలతోటి దీనంగా దుఃఖంగా ఉన్నటువంటి పాండవులను చూసింది, భర్తలను చూసింది. అసలే కోపంతో ఉన్నారు పాండవులు. వాళ్ళ కోపాన్ని మరింత పెంచింది ఇది ఈ ద్రౌపది యొక్క చూపు. వారికి ఇంతకు ముందు ధనాలు, రాసులు, రత్నాలు అన్నీ పోయినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కలగలేదు వారికి. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని, ఆమె భర్తల వైపు చూస్తున్నది, భర్తలు ఏమైనా సమాధానం చెప్తారా అని. అటువంటి ఆమెని వేగంగా లాగాడు. దాసి అనుకుంటూ చాలా గట్టిగా నవ్వుతూ లాగుతున్నాడు. ఆమె ఏమీ చేసే పరిస్థితిలో లేదు ద్రౌపది. అదే సమయంలో కర్ణుడు చాలా గొప్పవాడని మనకి చిత్రాల్లో చూపిస్తారు. కర్ణుడు యొక్క నిజ స్వభావం ఇక్కడ మనకి భారతంలో పదే కనిపిస్తుంది. ఇక్కడ కర్ణుడు పరమానందం చెందాడు. దాన వీర శూర కర్ణుడు బిగ్గరగా నవ్వుతున్నాడు అని దుశ్శాసనుడిని సమర్థిస్తున్నాడు. శకుని కూడా మాట కలిపాడు, దుశ్శాసనుడిని అభినందిస్తున్నాడు. కర్ణుడు, శకుని, దుర్యోధనుడు తప్ప ఈ మిగిలినటువంటి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో బాధపడ్డారు, ఎంతో దుఃఖించారు ద్రౌపదిని ఆ రకంగా లాగుతూ ఉంటే. అప్పుడు ధర్మవేత్త అయినటువంటి భీష్ములు వారు చెప్తున్నారు, నధర్మ సాక్షాత్తు సుభగే వివేత్తుం శక్నోమితే ప్రశ్నమిమం యథావత్తు అస్వామ్య సత్తా వనితుం పరస్వం శ్రీయాచ భర్తు వదతాం సమీక్ష. అమ్మా సౌభాగ్యవతి, ధర్మం అనేది చాలా సూక్ష్మమైనదమ్మా. కాబట్టి నీ ప్రశ్నని స్పష్టంగా నేను విచారించలేను. తనది కాని దానిని బంధంగా ఎవరూ పెట్టలేడు. స్త్రీ అనేది ఎప్పుడు కూడా భర్తతోటే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఏమీ నేను చెప్పలేనమ్మా అన్నాడు. ధర్మరాజు సమస్తమైనటువంటి సమృద్ధమైనటువంటి భూమిని అంతటినీ వదులుకుంటాడు. తజేత సర్వా పృథివీం సమృద్ధా యుధిష్ఠరో ధర్మమధో నయాత్ ముక్తం జితోస్మి పాండవేన తస్మాన్న శక్నోమి వివేటుమే తత్తు
ధర్మరాజు సమృద్ధుడా ఉన్నటువంటి సమస్తమైన భూమండలాన్ని వదులుకుంటాడు, కానీ ధర్మాన్ని మాత్రం వదలడు. అటువంటి ధర్మరాజే ఓడిపోయాను అని అంగీకరించాడు. కాబట్టి నీ ప్రశ్న గురించి నేనేమీ విచారించలేనమ్మా అన్నారు భీష్ముడు. అని మానవుల్లో జ్యోత విద్యలో సాటి లేనటువంటి వాడు శకుని. ఆ శకుని యుధిష్ఠిరుణ్ణి రెచ్చగొట్టాడు, నిన్ను పనంగా పెట్టాడు. ఈ శకుని చేసేటువంటి మోసాన్ని ధర్మరాజు గ్రహించలేదు. కాబట్టి నేను నీ ప్రశ్న సమాధానం చెప్పలేను అన్నారు వారు. అప్పుడు ద్రౌపది అన్నది, ఈ జూతంలో నిపుణులైనటువంటి వాళ్ళు, అనార్హులైనటువంటి వాళ్ళు, దుష్టాత్ములు, వంచకులు, జూతప్రియులైనటువంటి వారు ధర్మరాజును యుధిష్ఠిరుని సభలోకి పిలిపించారు జూతం ఆడడం కోసం. ధర్మరాజుకి జూదం ఆడడంలో పందెం పెట్టడంలో అభ్యాసం లేదు. అటువంటి ఆయన మనసులో జూదం ఆడాలనే కోరికను ఎందుకు కల్పించారు అని అడిగింది ద్రౌపది. ఎందుకంటే అపవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, వంచకులందరూ కూడా ఒక దగ్గర చేరారు. కలిసికట్టుగా అమాయకుడైనటువంటి ధర్మరాజుని జూదంలో గెలుచుకున్నారు. తరువాత నన్ను పందెంగా పెట్టడానికి కూడా అంగీకరింపచేశారు. సభలో ఉన్నటువంటి పురువంశస్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు కదా, మీరంతా చక్కగా ఈ వాక్యాన్ని ఆలోచించి నా ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పండి అన్నది. అని ఇక్కడ అద్భుతమైన మాట. నసా సభాయత్ర నసంతి వృద్ధ అతే వృద్ధ ఏ నవదంతి ధర్మం నాసో ధర్మో యత్ర నతచ్చమస్తి నతచ్చ సత్యం యక్షలేనానువిద్ధం. సభ అంటే ఏమిటి అంటే అందులో పెద్దవాళ్ళు ఉండాలట, అప్పుడే సభ అవుతుంది. పెద్దలు లేకపోతే అది సభ కాదు. పెద్దలు ఎవరయ్యా అంటే ధర్మం చెప్పేటువంటి వాళ్ళే పెద్దలు. ధర్మం చెప్పనటువంటి వారి పెద్దలు కాదు. ధర్మం ఏమిటి? సత్యహీనమైనటువంటి ధర్మము ధర్మం కాదు, సత్యంతో కూడినదే ధర్మం. ఇక సత్యం ఏమిటి అంటే కపటత్వం లేనిది సత్యం. కపటత్వం కూడినది సత్యము కాదు, కపటత్వం కూడినది సత్యం కాదు, సత్యం లేనటువంటి ధర్మం కాదు, ధర్మం చెప్పని పెద్దలు కాదు, పెద్దలు లేని సభ కాదు అని అడిగింది. ఈ రకంగా దీనంగా మాట్లాడుతున్నది, ఏడుస్తున్నది, దీనంగా కూర్చున్నటువంటి భర్తలను చూస్తున్నది. అప్పుడు ఈ దుశ్శాసనుడు పరుషంగా, అప్రియంగా, కఠినంగా ఎన్నో మాట్లాడాడు. ఆమె రజస్వలగా ఉంది, ఉత్తరీయం జారిపోతోంది. అయినప్పటికీ దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తున్నాడు. అది చూసినటువంటి భీముడు ఒక్కసారి ధర్మరాజును చూశాడు. చూసి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు భీముడు. స్వస్తి.